నమస్కారం. ఈ ఫిబ్రవరి మాస నెల మన మకర రాశికి జాతకం ఎలా ఉన్నదో మనం చిలుక ద్వారా తెలుసుకుందాం. రామ్ చిలుక ఈ మకర రాశికి ఈ ఫిబ్రవరి నెల ఎలా ఉన్నదో చూడు. లక్ష్మీ సరస్వతి వినాయకుడు. కానీ ఇప్పుడు మకర రాశికి ఎలా ఉన్నదంటే ఏలినాటి శని మాత్రం కొంత నడుస్తుంది. ఈ ఏలినాటి శని మాత్రము కొంత కష్టం కనిపించి చూపించి తర్వాత ఈ సంతోషంగానే వెళ్ళిపోతుంది. కానీ పుట్టింది కూడా వెంకటేశ్వర స్వామి రాశిలో పుట్టిరనే మాట. జన్మస్థానంలో మంగళవారం రోజు నాడు ఏదైనా పనులు పెట్టుకుంటే పనులు కూడా శుభ్రంగా నెరవేరుతాయి. కానీ ఇప్పుడు అనుకునేవి సాధించాలనుకుంటున్నారు, అనుకునేవి మాత్రం సాధిస్తారు. కానీ ఇప్పుడు టైము మంచిగానే వచ్చింది. ఇప్పుడు శని కూడా మీకు మంచి చేసే పోతుంది కానీ చెడు చేసి అయితే పోదు. మీరు కొంత డబ్బు గురించి కూడా బాధపడ్డవాడు ఉంటే డబ్బు కూడా బాగానే జరుగుతుంది. అదృష్ట సంఖ్య మాత్రం 8. కానీ ఇప్పుడు ఏదైనా పని పెట్టుకున్నా కానీ మీరు మంగళవారం రోజు కొత్త పనులు ఏదైనా పెట్టుకుంటే మీ పనులు కూడా శుభ్రంగా నెరవేరుతాయి. కానీ ఇప్పుడు అంగర్ స్థానం నడుస్తుంది. కొంత ఏదైనా దరిద్రం దోషం ఉంటే కొంత దేవునికి దర్శనం చేసుకుంటే అంత శుభం అనేది కలుగుతుంది. ఆ దరిద్రం అనేది తొలగిపోతుంది అనే మాట. కానీ ఇప్పుడు మీరు నమ్మిన పని ఉంటే ఇప్పుడు ఉద్యోగం గురించి కూడా బాధపడేవాడు ఉంటే కూడా ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగానే ఉన్నాయి. మళ్ళీ ఉద్యోగంలో కూడా ప్రమోషన్ కూడా వస్తుంది. మళ్ళీ ఏరే ఉద్యోగం కూడా ప్రయత్నిస్తే ఏరే ఉద్యోగం కూడా వస్తుంది. కానీ ఇప్పుడు కుటుంబంలో కూడా మనసులో శాంతం కూడా కలిగి కొన్ని ఇబ్బందులు కూడా పడి కూడా లాస్ట్కి ఇప్పుడు ఎట్లా అవుతుందో కూడా అనుకుంటారు. అన్ని పనులు మంచిగానే దొరుకుతాయి మకర రాశికి. ఇప్పుడు మకర రాశికి ఇప్పుడు ఎలాంటి తిరుగుబాటు అనేది లేదు. కానీ కలర్ రంగు బట్ట వాడొద్దు. ఏంటంటే గోధుమ కలర్ రంగు బట్ట మాత్రం వాడొద్దు, అది మంచిది కాదు. మీరు నువ్వులు నూనెతోని నవ్వులతోని కొంత నవగ్రహాలు కూడా తిరిగితే అంత దేవుళ్ళో కూడా కొంత మనశ్శాంతి అనేది అవుతుంది. కానీ ఆవులకి పశువులకి మీరు మీ చేతు ద్వారా మీరు ఏది తినిపించాలని తినిపిస్తే అది కూడా తినిపిస్తే చాలా మోక్షం అనేది కనిపిస్తుంది. కానీ ఇప్పుడు విదేశ ప్రయాణం కూడా చేయని వాళ్ళు ఉంటే విదేశ ప్రయాణం కూడా చేసేది కూడా ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఉంటే ఇక్కడ పనులు కూడా శుభ్రంగా నెరవేరుతాయి. అలాంటి ఏం నష్టం అనేది లేదు. ఇప్పుడు మకర రాశికి ఇప్పుడు అనుకున్న పనులన్నీ కూడా శుభ్రంగా నెరవేరుతాయి. కానీ ఆరోగ్యం గురించి కూడా బాధపడితే ఆరోగ్యం కూడా మంచిగానే ఉంటుంది. కానీ డబ్బు ఇబ్బందుల్లో పడ్డవాడు కూడా ఉంటే డబ్బు కూడా మాట గెలుస్తుంది, డబ్బులు కూడా పని కూడా అవుతుంది. కానీ ఇచ్చిన డబ్బు తిరిగి రావాలంటే కొంత నిదానంగానే వస్తుంది కానీ తొందరగా అనేది రాదు. కానీ గండాలు చిక్కులు అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మీ చేయి ద్వారా ఇప్పుడు ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలనుకున్నా ఆ కొనుక్కునే అవకాశాలు కూడా మంచిగానే ఉంది. ఇప్పుడు మకర రాశికి ఇప్పుడు ఎలాంటి ఏం నష్టము ఎలాంటి ఏం కష్టం అనేది రాదు. అనుకున్న పని శుభంగా జరిగి ప్రశాంతంగా జరిగే రోజులు వచ్చినాయి. ఇప్పుడు ఏం ప్రమాదం అనేది లేదు. ఇప్పుడు ఉద్యోగంలో కూడా బాధపడే అవసరం ఏం లేదు. ఉద్యోగం కూడా మంచిగానే దొరుకుతుంది. మళ్ళీ బిజినెస్లో ఏదైనా లాస్ అయిన వాళ్ళు కూడా ఉంటే బిజినెస్ కూడా మంచిగానే సక్రమంగా దొరుకుతుంది. ఇప్పుడు ఏం నష్టం అనేది రాదు. కానీ ఇప్పుడు శక్తి పీఠం చాలా మంచిగానే ఉంది. ఇప్పుడు నడిచేది చంద్రగ్రహం నడుస్తుంది. చంద్రస్థానం చాలా మంచిగా ఉంది. శాంతంగా మీరు ఎంత శాంతంగా నడుచుకుంటారో అంత శాంతంగానే నడుస్తుంది. ఇప్పుడు ఎలాంటి ఏం నష్టం రాదు. ఔషధ కూడా చాలా గట్టిగా ఉంటున్నది. నమ్మిన పళ్ళు అనుకున్న పళ్ళు కానీ ఇతర గురించి ఏదైనా అనుకుంటే మీకు హెల్ప్ చేసేటోళ్ళు కూడా అవుతారు. అనుకున్న పనులు కూడా సక్రమంగా జరిగి కానీ గోధుమ కలర్ రంగు బట్ట వాడకుండా ఉంటే మీకు చాలా మంచిది. మీరు ఈ మధ్యలో ఏదైనా మీరు దేవుని ఇష్టపడ్డ దేవుడు ఉంటే మీరు ఎంత పోయి వస్తే అంత సుఖశాంతం కూడా కలుగుతుంది. మనసులో మాట అనుకున్న మాట కూడా ఖచ్చితంగా జరుగుతుంది. పిల్లలు కాలేని కూడా పిల్లలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మళ్ళీ పెళ్ళిళ్ళు కాలేని కూడా పెళ్ళిళ్ళు కూడా అయ్యే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. కానీ అనుకునే సాధించి మీరు మాట గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకరు గొడవలో కానీ డబ్బు విషయంలో కానీ మధ్యలో వెళ్ళవద్దు. మధ్యలో పోతే కొంత కష్టమవుతుంది. కానీ ప్రాణసుఖం అనేది కూడా బాగా కలుగుతుంది. భార్యాభర్తలు కూడా సుఖ సంతోషం కూడా గడుచుకునే అవకాశాలు కూడా ఖచ్చితంగానే ఉన్నాయి. నమ్మిన పనులు అనుకున్న పనులు అన్నీ శుభ్రంగా నెరవేరి అనుకున్న పనులు అంతా బాగా జరిగి మీరు మధ్యలో ఇప్పుడు ఏదైనా కానీ ఒక ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళి వచ్చినా
మీకు పని శుభ్రంగా నెరవేరుతుంది. అలాంటి ఏం నష్టం అనేది రాదు. ఇప్పుడు ఎక్కడ పోయి డబ్బులో కూడా మనశ్శాంతి అవుతుంది. ఉద్యోగంలో మనశ్శాంతి అవుతుంది. బిజినెస్‌లో కూడా మనశ్శాంతి అవుతుంది. కుటుంబంలో, కష్టములో అంతా బాగా నడిసి మీరంతా సంతోషంగా నడుచుకుంటారు. కానీ ఏలినాటి శని మాత్రం కొంత ఉంది. మీరు ఎంత నిదానం నడుచుకుంటారో అంత మంచిగానే జరుగుతారు. ఈ ఫిబ్రవరి నెలలో అనుకున్న పనులు కూడా మంచిగానే జరుగుతాయి. కానీ ఉద్యోగం గురించి కూడా బాధపడితే ఉద్యోగం కూడా కంపల్సరీగా వస్తుంది. కానీ ఎంత శాంతము, అంతా మంచిగానే ఉంటుంది. కానీ బలగం అందరితో కలిసిమెలిసి చిన్న, పెద్ద అందరితో బాగా నడుచుకొని మీ స్థానంలో నిలబెట్టుకొని ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు ఎలాంటి ఏం దోషం లేదు, ఎలాంటి ఏం దరిద్రం లేదు. పనులన్నీ మంచిగానే జరుగుతాయి. అనుకునేంత బాగా జరిగి పనులు కూడా బాగా నెరవేరుతాయి. కానీ ఏందంటే ఇప్పుడు మకర రాశికి ఇప్పుడు ఎలాంటి దోషం లేదు, ఎలాంటి దరిద్రం లేదు. అదృష్ట సంఖ్య మాత్రం 8. వెంకటేశ్వర స్వామి పుట్టింది రాశి. కానీ మీరు ఏదైనా చేయండి. మీరు వృత్తిలో చేప వృత్తిలో గానీ, డాక్టర్ సీటు రాకపోయినా సీటు వచ్చే అవకాశాలైతే ఖచ్చితంగా ఉన్నాయి. నమ్మిన పనులు కూడా బాగా జరుగుతాయి. ఎలాంటి ప్రమాదం అనేది లేదు. కానీ ఇప్పుడు మొత్తానికి మాత్రము మంగళవారం రోజు మీరు ఏదైనా పని పెట్టుకోండి. మీ పనులు మాత్రం శుభ్రంగా నెరవేరుతాయి. కానీ శత్రువుల గండాలు, చిక్కులు, సమస్యలు అన్నీ వెళ్ళిపోయి ప్రశాంతంగా గడుచుకునే రోజులు మాత్రం ఖచ్చితంగా నిలబడుతున్నాయి. ఇప్పుడు ఎలాంటి ఏం మార్గం లేదు. కానీ మీరు చేతిలో ధనరేఖ, ఔషరేఖ కూడా అంతా చాలా బాగుంది. నమ్మిన పని, అనుకున్న పని అంతా సుఖంగా జరుగుతుంది. కానీ పార్ట్నర్‌లో మాత్రం ఏది చేసినా కలిసి రాదు. సొంతంగా చేస్తే చాలా బాగా కలిసొస్తుంది. అనుకున్న దాంట్లో పెరబడుకుంటారు. ఇప్పుడు భూమి గురించి గానీ, ఇల్లు గురించి గానీ ఏదైనా తగాదాలు ఉన్నా మీ మాట అయితే గెలుస్తది. కానీ ఓడిపోయే అవకాశం అయితే ఉండదు. కోర్టు వ్యవహారం ఉన్నా గానీ మీ మాట గెలుస్తుంది. నష్టపోయే అవకాశం అయితే లేదు. కానీ పెళ్లి కాలేనోళ్ళు కూడా పెళ్లిళ్లయ్యే అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు మకర రాశికి మాత్రం ఎలాంటి ఏం నష్టం అనేది లేదు. సుఖంగా, శాంతంగా గడుచుకొని మంచి పేరు మీద అంతా నిలబెట్టుకొని ఒక మంచి పేరు అనేది నిలబెట్టుకుంటారు. ఇప్పుడు లక్ష్మీ చేతిలో వచ్చేది కూడా లక్ష్మీ చేతిలో వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఇప్పుడు మహానంది ప్రకారంగా ఏదైనా మనసులో అనుకుంటే శాంతంగానే జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా గానీ ఒక ఎంత నందికి ఎంత పాలు, గ్రహాలంతా ఏసేస్తే అంతా దేవునికి నమస్కారం చేస్తే అంతా సుఖంగా అనేది కలిసొస్తుంది. నమ్మిన పని బాగుంది. ఇప్పుడు ఉద్యోగంలో, బిజినెస్‌లో ప్రమాదాలు ఎలాంటివి ఏమి ఉండయి. అంతా సుఖశాంతంగానే జరుగుతుంది. నమస్కారం.